హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పుల్లటి మామిడికాయలు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. వీటితోటి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని కూరలు ఉన్నా కానీ ఈ మామిడికాయ పచ్చడి తింటే వచ్చి ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్. సో ఆ ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 4 పుల్లటి మామిడికాయలు తీసుకొని చక్కగా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. వీటిని ఇలా తోలు తీసేసి రెడీ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు చక్కగా తురిమి ఈ తురుమంతా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మామిడి తురుము మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వెలిగించి దాంట్లో ఒక టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇవి వేగాక వీటిని ఒక రోట్లో వేసుకొని బాగా నూరుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా నూరి పెట్టుకోవాలి. తక్కువ క్వాంటిటీ కాబట్టి దీంట్లో నూరుకుంటే సరిపోతుంది, గ్రైండర్ అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 200 ml, అప్రాక్సిమేట్గా 200 ml వరకు వేరుశనగ నూనెను తీసుకోవాలి. ఈ నూనెను బాగా వేడి చేసుకొని, చూసారు కదా వేడయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు కొన్ని, జీలకర్ర కొంచెం, అండ్ ముందుగా మనం ఒలిచిపెట్టుకున్నటువంటి ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు తోలు తీసేసుకొని, నెక్స్ట్ ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి ఈ మామిడి తురుముని కొలత ప్రకారం తీసుకోవాలి. ఇలా 4 కప్పులు మామిడి తురుము తీసుకోవాలి. బాగా అదిమైతే కొలవకూడదు, పైనే ఆ కప్పుకి ఎంతవరకు వస్తుందో అంతవరకే అదనకుండా 4 కప్పులు తీసుకోవాలన్నమాట. చూసారు కదా, 4 కప్పులు మామిడి తురుము తీసుకున్నాం. అప్రాక్సిమేట్ 4 కాయలకి 4 కప్పులు తురుము వచ్చేసింది. ఇప్పుడు ఈ మామిడి తురుములో 1 కప్పు ఏదైతే మామిడి తురుమును కొలిచామో అదే కప్పుతోటి 1 కప్పు కారం, మేము ఆశీర్వాద కారం తీసుకున్నాము. ఇందులోనే ఒక 3/4 కప్పు వరకు సాల్ట్, అండ్ మనం ముందుగా నూరి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు పొడి వేసేసి ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇనిషియల్గా ఇలా స్పూన్ తోటి 1-2 సార్లు కలిపేసుకొని, కంప్లీట్గా ప్రాపర్గా మిక్స్ అవ్వదు కాబట్టి చక్కగా చేత్తోనే మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా ఈ మామిడి తురుము, కారము, ఉప్పు, ఈ పొడి అంతా చక్కగా కలిసే విధంగా చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అడుగున ఉన్నటువంటి కారం పొడి ఇవన్నీ బాగా కలిసిపోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదా, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆయిల్లో చల్లబడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో బాగా వేసేసి కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పికిల్ ప్రిపరేషన్కి మనం వేరుశనగ నూనెని ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి స్మెల్ వస్తుంది అండ్ స్టాక్ ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట పచ్చడి అనేది. బాగా ఇలా చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి మనకి దాదాపుగా ఒక 2 నుంచి 3 నెలలు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బాగా పచ్చి మామిడికాయ కానీ తీసుకున్నారంటే ఇంకొక నెల కూడా ఎక్స్ట్రా మనం స్టాక్ ఉంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా చెడిపోకుండా చక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ తోటి. ఇప్పుడు దీన్ని ఒక క్లీన్ డ్రై గాజు జాడీలో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకొని స్టాక్ పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయడమే. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసేస్తున్నాం ఫ్రెండ్స్. పాత రోజుల్లో ఇలా తినేవాళ్ళం మనం ముద్దలు కలుపుకొని. చాలా స్పైసీగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూశారు కదా, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.